చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఏర్పాటైన ఈ సంవత్సర కాలం రాష్ట్రంలో వ్యవస్థల పనితీరు చూస్తే, ఇంకా హైకోర్టు వ్యూ పాయింట్లో చూస్తే ఇటు పోలీసుల వైఫల్యం, అటు మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించడం, అండ్ ఓవరాల్గా వ్యవస్థల పనితీరు చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత యథేచ్ఛగా ఉల్లంఘనలకు ఎలా పాల్పడతారు, ఏ విధంగా అన్నీ హరించే విధంగా ప్రవర్తిస్తారు అని చాలాసార్లు ఇట్స్ ప్రూవ్డ్ మెనీ టైమ్స్. వీ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఎవిడెన్సెస్ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి. తాజాగా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకి వెళ్ళారు. పొగాకు రైతుల కష్టాలు స్వయంగా చూడడం కోసం, వినడం కోసం వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం పని? అక్కడెందుకు వాళ్ళు వెళ్ళాలి? వాళ్ళకి ఏం అవసరం? అక్కడ ఏం అవసరం? సీన్ కట్ చేస్తే జగన్ కాన్వాయ్ మీద ఆయనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ప్రదర్శించారు, చెప్పులు ఇసిరేశారు, రాళ్ళు ఇసిరేశారు నలుగురు. మరి అక్కడ వైసీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని వీళ్ళు రాళ్ళు ఇసిరేస్తుంటే వాళ్ళు అడ్డపెట్టుకోవడమో లేకుంటే దాన్ని అడ్డుకోవడమో ఏదో ఒకటి జరిగింది. ఇలా జరిగినప్పుడు అసలు కేసులు అంటూ పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే ఎవరి మీద తీసుకోవాలి? రాళ్ళు ఇసిరేసిన వాళ్ళ మీద తీసుకోవాలి, చెప్పులు ఇసిరేసిన వాళ్ళ మీద తీసుకోవాలి. ఒక జెడ్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి అంత దగ్గరగా వెళ్ళి నిరసన ప్రదర్శనలు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థలు ఏందో మనకు అర్థం కాదు. వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. రాళ్ళేసింది ఎవరు? కేసులు పెట్టేది ఎవరి మీద? 23 మంది వైసీపీ కార్యకర్తల మీద పాపం కేసులు పెట్టారు. అందులో 10 మందిని అరెస్ట్ చేశారు. దర్శి కోర్టులో ప్రవేశపెట్టారు. దర్శి కోర్టులో ప్రవేశపెడితే అక్కడ పొదిలి ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అట ఆ మేడం వీళ్ళకు ఏమంటారు, రిమాండ్ అనేది విధించేశారు. 10 మందిని అరెస్ట్ చేసి గురువారం రాత్రి దర్శి కోర్టులో హాజరుపరిస్తే పొదిలి ఇన్ఛార్జ్ జడ్జి నిఖిత వీరికి 14 రోజులు రిమాండ్ అనేది విధించారు. రాళ్ళేసింది ఎవరు? కేసులు పెట్టి 23 మంది మీద కేసులు పెట్టారంటే 10 మందిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించేశారు. వాళ్ళను పరామర్శించి మీరుగా ధైర్యం చెప్పాలి అని చెప్పి దర్శి ఎమ్మెల్యే అంటే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నుంచి మరికొందరు వైసీపీ నాయకులు వెళ్ళారు, జైల్లో కలిశారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పాపం వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు, అరే మా పిల్లలు తప్పేం లేదు, అనవసరంగా అన్యాయంగా కక్ష కట్టి అరెస్ట్ చేశారు, ఇంత దారుణమా అది ఇది అని చెప్పి పాపం వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎంత విచిత్రం చూడండి. పెట్టింది ఎవరి మీద? పెట్టాల్సింది ఎవరి మీద? రాళ్ళేసింది ఎవరు? నల్ల బెలూన్లు ప్రదర్శించింది ఎవరు? చెప్పులేసింది ఎవరు? అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు. అదేదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడా, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అని. రాళ్ళేస్తే వేయించుకోవాలి, అడ్డుకోకూడదు. చెప్పులేస్తే వేయించుకోవాలి, అడ్డుకోకూడదు. ఎందుకంటే అధికారం ఉంది, పోలీసులు మా వైపు ఉన్నారు, మేజిస్ట్రేట్లు రిమాండ్లు విధిస్తారు. భలే ఉందా వ్యవహారం, ఏ మాట కానీ.